Hi students, good morning everybody. Third one. Integral 0 to infinity. Integral 0 to infinity x power m minus 1 by x power m minus 1 by ax plus b whole power m plus n dx is equal to 1 by a power m b power n beta of m comma n. The third property. Integral 0 to infinity x power m minus 1 ax plus b whole power m plus n dx is equal to 1 by a power m b power n into beta m comma n. ఓకే, దీని నుంచి బీటా m comma n వాల్యూ ఏమవుతుంది ఏ పవర్ m b పవర్ n. దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. ఇంటిగ్రల్ 0 టు ఇన్ఫినిటీ x పవర్ m మైనస్ 1 బై ax ప్లస్ b హోల్ పవర్ m plus n dx beta m comma n is equal to a power m b power n integral 0 to infinity x power m minus 1 by ax plus b whole power m plus n dx. ఓకే, అంటే ఇప్పుడు మనకి మూడో ఫామ్ ఏంటి? బీటా ఆఫ్ m comma n అంటే ఏం రాయొచ్చు? a power m బీటా b power n ఇంటిగ్రల్ 0 to infinity x power m minus 1 by ax plus b whole power m plus n into dx. చేయడానికి ఫస్ట్ నేను ఈ ఇంటిగ్రల్ టేకప్ చేస్తాను. అంటే మనం ఇది చేయడానికి దీన్ని ఎలా కన్వర్షన్ చేసుకుంటే ఇది వస్తుంది. దీన్ని టేకప్ చేస్తాం. అర్థమైందా? అంటే నౌ కన్సిడర్ మనం ఏం టేకప్ చేయొచ్చు? ఏ పవర్ m ఇంటూ బి పవర్ n ఇంటిగ్రల్ 0 టు ఇన్ఫినిటీ ఎక్స్ పవర్ m మైనస్ 1 బై ఏఎక్స్ ప్లస్ బి హోల్ పవర్ m ప్లస్ n dx అని తీసుకుంటే మనం ఏం చెప్తే సరిపోతుంది? దీని వాల్యూ సింప్లికేషన్ చేస్తే బీటా ఆఫ్ m comma n చెప్తే సరిపోతుంది. మరి బీటా ఆఫ్ m comma n చెప్పాలంటే మనం ఇప్పటికి 3 ప్రాపర్టీస్ అనదర్ ఫార్మ్స్ 3 ప్రాపర్టీస్ నేర్చుకున్నాం. ఏంటి? ఫస్ట్ ఫంక్షన్ ఏంటి? బీటా ఆఫ్ m comma n అనేది ఇంటిగ్రల్ 0 to 1 x పవర్ n మైనస్ 1 ఇంటూ x పవర్ m మైనస్ 1 ఇంటూ 1 మైనస్ x హోల్ పవర్ n మైనస్ 1 dx. రెండో ప్రాపర్టీ, మూడో ప్రాపర్టీ. ఈ మూడిట్లోకి ఎందులో కన్నా కన్వర్షన్ చేయొచ్చు. మరి కన్వర్షన్ చేస్తే అప్పుడు బీటా కామా m comma n వస్తుంది. కాబట్టి దీన్ని చూద్దాం. ఫస్ట్ ఏ పవర్ m b పవర్ n ఇంటిగ్రల్ 0 టు ఇన్ఫినిటీ x పవర్ m మైనస్ 1 బై ఇక్కడ ఇందులో బీని కామన్ తీస్తారనుకోండి. బీని కామన్ తీస్తే వాల్యూ ఏమవుతుంది? b పవర్ బయటకు వచ్చినప్పుడు b పవర్ m ప్లస్ n అవుతుంది. ఇంకా రిమైనింగ్ ఏమవుతుంది? ax బై b ప్లస్ 1 హోల్ పవర్ ఏమవుతుంది? m ప్లస్ n. అర్థమైందా? ఇంటూ dx. అంటే ఇది ఏమవుతుంది? ఏ పవర్ m b పవర్ n బై దీన్ని బయట తీసుకొచ్చేస్తే b పవర్ m ప్లస్ n ఇంటిగ్రల్ 0 టు ఇన్ఫినిటీ x పవర్ m మైనస్ 1 బై ax బై b ప్లస్ 1 హోల్ పవర్ m ప్లస్ n ఇంటూ dx. చూడండి ఇప్పుడు ఇది x పవర్ m మైనస్ 1 జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఇంటిగ్రల్ 0 టు ఇన్ఫినిటీ x పవర్ m మైనస్ 1 బై ax బై b ప్లస్ 1. ఇప్పుడు దీన్ని నేను ఒక వేరే ఫంక్షన్లో కన్వర్షన్ చేశాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇదంతా ఎక్స్ అయిపోయింది అనుకోండి. అప్పుడు ఏమవుతుంది? ఇది ఎక్స్ అనుకుంటే ఎక్స్ పవర్ m మైనస్ 1 బై 1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ m ప్లస్ n dx. అప్పుడు రెండో ఫార్మేషన్లోకి వెళ్ళిపోతుంది. చూడండి ఇక్కడ బీటా వచ్చేస్తుంది. మరి బీటా కామా m comma n. అందుకు ఇప్పుడు మనం ట్రాన్స్ఫర్మేషన్ చేయవలసిన ఫంక్షన్ ఏంటి? ఇది ట్రాన్స్ఫర్మేషన్ చేయాలి. అర్థమైందా? ఇది చేయాలంటే ఏం చేయాలి? ఇది ఎందులో ఉంది? ఫంక్షన్ ఎక్స్లో ఉంది. దీన్ని ఎందులో చేంజ్ చేయాలనుకుంటున్నాం? వేరే దాంట్లోకి ఏదో ఎక్స్ టీయో వైయో జెడ్డో ఏదోటి. అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? ఏ టీ బై బి. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ టీబీ బై లేదా ది టోటల్ ఫంక్షన్ మార్చేసారు అనుకోండి. దీన్ని టీ అనుకున్నారనుకోండి. అంతే కదా? టీ ఈజ్ ఈక్వల్ టు ఏఎక్స్ బై పి. అంతేనా? అంతే కదా? టీ ప్లస్ 1 హోల్ పవర్ m ప్లస్ 1 టీ ప్లస్ 1 హోల్ పవర్ m ప్లస్ 1 టీ పవర్ m మైనస్ 1 అనుకోండి. టీ పవర్ m మైనస్ 1 టీ ప్లస్ 1 హోల్ పవర్ m ప్లస్ 1. మళ్ళీ మనం బై ప్రాపర్టీస్ ఆఫ్ డెఫినెట్ ఇంటిగ్రేషన్ అప్లై చేస్తే ఇది ఎక్స్లో కన్వర్షన్ చేస్తే ఎక్స్ పవర్ m మైనస్ 1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ m ప్లస్ 1 అంటే బీటా ఆఫ్ m comma n. ఓకే, దీన్ని ఏమనుకుంటున్నాను? టీ అని. ఎప్పుడైతే ఇది మారేందో లిమిట్స్ మారుతున్నాయి చూడాలి కదా. సో దట్ ఏంటి? ఎక్స్ 0 అయితే ఒకసారి చూద్దాం.
ఏమవుతుంది ఏఎక్స్ బై బి ఈజ్ ఈక్వల్ టు టీ అనుకుంటున్నాం. సో దట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 పెట్టారు అనుకోండి, ఏమవుతుంది టీ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ 0 బై బి అంటే టీ ఈజ్ ఈక్వల్ టు 0. అండ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ పెట్టారు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది టీ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ ఇన్ఫినిటీ బై బి అంటే టోటల్గా టీ వాల్యూ ఏమవుతుందమ్మా ఇన్ఫినిటీ. నెక్స్ట్ ఇక్కడ ఏం చేయాలి, ఎక్స్ ఉంది కదా, డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేయాలంటే ముందు నుంచి ఎక్స్ వాల్యూ చేద్దాం. అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది బీటీ బై ఏ అవుతుంది. అంటే డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేశారనుకోండి, ఎక్స్ డిఫరెన్షియేషన్ ఎంత 1, అంటే ఏమవుతుంది బీ బై ఏ ఇంటూ టీకి డిఫరెన్షియేషన్ ఏమవుతుంది డిటీ బై డిఎక్స్ అవుతుంది. దీని నుంచి డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది బీ బై ఏ డిటీ, బీ బై ఏ డిటీ. ఇదంతా చేసుకోవాలి రఫ్లో. తీసుకెళ్ళి ఇందులో సబ్స్టిట్యూట్ చేశారు ఒక వాల్యూ ఏమవుతుంది ఏ పవర్ ఎం ఇంటూ బీ పవర్ ఎన్, ఏ పవర్ ఎం ఇంటూ బీ పవర్ ఎన్. దీన్ని ఏం రాయొచ్చు బీ పవర్ ఎం ప్లస్ ఎన్ ఏం రాయొచ్చు బీ పవర్ ఎం ఇంటూ బీ పవర్ ఎన్ ఇంటిగ్రల్ ఎక్స్ 0 పెట్టినప్పుడు టీ వాల్యూ ఏమవుతుంది 0 అవుతుంది. ఎక్స్ ఇన్ఫినిటీ పెట్టినప్పుడు టీ వాల్యూ ఏమవుతుందమ్మా ఇన్ఫినిటీ అవుతుంది. వాల్యూ ఏమవుతుంది ఎక్స్ పవర్ ఎక్స్ అంటే ఎంత వాల్యూ ఇక్కడ బీటీ బై ఏ, అంటే బీటీ బై ఏ హోల్ పవర్ ఎం మైనస్ 1 బై ఏఎక్స్ బై బి అంటే ఎంత వాల్యూ టీ కదా, టీ ప్లస్ 1 హోల్ పవర్ ఎం ప్లస్ ఎన్. మరి డిఎక్స్ ప్లేస్లో ఏం రాయొచ్చు బీ బై ఏ ఇంటూ డిటీ, బీ బై ఏ ఇంటూ డిటీ వాల్యూ. ఇంటిగ్రల్లో బీ పవర్ ఎన్ క్యాన్సిల్ చేస్తే ఏ పవర్ ఎం బై బీ పవర్ ఎం ఇంటూ ఇంటిగ్రల్ 0 టు ఇన్ఫినిటీ ఇదేమవుతుంది బీ పవర్ ఎం మైనస్ 1 టీ పవర్ ఎం మైనస్ 1 బై ఏ పవర్ ఎం మైనస్ 1 టోటల్గా బై ఈ వాల్యూ అంతా టీ ప్లస్ 1 హోల్ పవర్ ఎం ప్లస్ ఎన్ డిటీ ఇంటూ ఎంత ఇది బీ బై ఏ డిటీ. దీని నుంచి బీ ఇంటూ బీ పవర్ ఎం మైనస్ 1 టోటల్గా ఇక్కడ ఏ పవర్ ఎం బై బీ పవర్ ఎం ఇంటిగ్రల్ 0 టు ఇన్ఫినిటీ బీ పవర్ ఎం మైనస్ 1 ఇంటూ బీ అంటే వాల్యూ అంతా పీ ఇంటూ టీ పవర్ ఎం మైనస్ 1 బై ఏ ఇంటూ ఏ పవర్ ఎం మైనస్ 1 ఇంటూ ఏ అంటే ఏ పవర్ ఎం ఇంటూ టీ ప్లస్ 1 హోల్ పవర్ ఎం ప్లస్ ఎన్ డిటీ. ఓకే, దీని నుంచి ఏ పవర్ ఎం ఇంటూ ఇదంతా ఇది బీ పవర్ క్యాన్సిల్ అయితే ఇది ఎంత అవుతుంది బీ పవర్ ఎం కదా, ఏ పవర్ ఎం ఇంటూ బీ పవర్ ఎం బై బీ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎం ఇంటిగ్రల్ 0 టు ఇన్ఫినిటీ టీ పవర్ ఎం మైనస్ 1 బై టీ ప్లస్ 1 హోల్ పవర్ ఎం ప్లస్ ఎన్ డిటీ. మళ్ళీ ఇవి క్యాన్సిల్ చేశారనుకోండి, ఇంకా రిమైనింగ్ ఏం మిగులుతుంది ఇంటిగ్రల్ 0 టు ఇన్ఫినిటీ టీ పవర్ ఎం మైనస్ 1 బై టీ ప్లస్ 1 హోల్ పవర్ ఎం ప్లస్ ఎన్ డిటీ. టీ పవర్ ఎం మైనస్ 1 బై టీ ప్లస్ 1 హోల్ పవర్ ఎం ప్లస్ 1 డిటీ. మళ్ళీ బై ప్రాపర్టీస్ ఆఫ్ డెఫినెట్ ఇంటిగ్రేషన్ ఇంటిగ్రల్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ టీ డిటీ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. అంటే ఈ ఫంక్షన్ ఇందులో కన్వర్షన్ చేయొచ్చు, ఎక్స్లో కన్వర్షన్ చేస్తే ఇంటిగ్రల్ 0 టు ఇన్ఫినిటీ ఎక్స్ పవర్ ఎం మైనస్ 1 బై ఎక్స్ ప్లస్ 1 హోల్ పవర్ ఎం ప్లస్ ఎన్ డిఎక్స్. మనం చేసుకున్నాం కదా అనదర్ ఫార్మ్ ఆఫ్ బీటా ఫంక్షన్స్ అని చెప్పుకున్నాం. అనదర్ ఫార్మ్ బీటా ఫంక్షన్ సెంటర్ ఉండేది బీటా ఆఫ్ ఎం కామా ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 టు ఇన్ఫినిటీ ఎక్స్ పవర్ ఎం మైనస్ 1 బై 1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ ఎం ప్లస్ ఎన్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 టు ఇన్ఫినిటీ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1 బై 1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ ఎం ప్లస్ ఎన్. అంటే దాని ప్రకారం ఇది ఏమవుతుంది ఇది బీటా ఆఫ్ ఎం కామా ఎన్. అంటే మనం ఏం తీసుకున్నాం ఇంటిగ్రల్ తీసుకున్నాం, ఇంటిగ్రేషన్ తీసుకుని ఏం చెప్పాం బీటా ఆఫ్ ఎం కామా ఎన్ అని చెప్పాం. ఈ ఏ పవర్ ఎం బీ పవర్ ఎన్ ఇప్పుడు అటు తీసుకెళ్ళిపోయారు అనుకోండి వాల్యూ, దేర్ఫోర్ టోటల్గా ఏమవుతుంది ఇంటిగ్రల్ 0 టు ఇన్ఫినిటీ ఎక్స్ పవర్ ఎం మైనస్ 1 బై 1 ప్లస్ ఏఎక్స్ ప్లస్ బి హోల్ పవర్ ఎం ప్లస్ ఎన్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 బై ఏ పవర్ ఎం ఇంటూ బీ పవర్ ఎన్ బీటా ఆఫ్ ఎం కామా ఎన్. Solution. This is another form of beta functions. Another form of beta functions. Next, fourth one.
బీటా ఆఫ్ m కామా n ఈజ్ ఈక్వల్ టు 1 బై a మైనస్ b హోల్ పవర్ m ప్లస్ n మైనస్ 1 ఇంటూ ఇంటిగ్రల్ a టు b x మైనస్ b హోల్ పవర్ m మైనస్ 1 ఇంటూ a మైనస్ x హోల్ పవర్ n మైనస్ 1 dx. ఓకే, ఇప్పుడు ఇది ఫామ్ చేయమంటున్నారు. చూద్దాం. ఇక్కడ మీరు అబ్జర్వేషన్ చేయాలి జాగ్రత్తగా. ఇక్కడేమో x మైనస్ బి ఉంది, ఇక్కడ a మైనస్ ఎక్స్ ఉంది. పవర్లు చూడండి, m మైనస్ 1 n మైనస్ 1, m మైనస్ 1 n మైనస్ 1. మనకి m పవర్ n మైనస్ 1 పవర్ n మైనస్ 1 ఉన్నది అనదర్ ఫార్మేషన్ కాదు. ఏంటి? ఫస్ట్ బేసిక్ ఫార్మేషన్ ఏంటి? బీటా m కామా n. వి నో దట్ బీటా m కామా n ఇంటిగ్రల్ 0 to 1 ఏమవుతుంది? x పవర్ m మైనస్ 1 1 మైనస్ ఎక్స్ హోల్ పవర్ n మైనస్ 1 dx. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి మీరు. ఇక్కడ చూడండి, ఇది m మైనస్ 1, ఇది n మైనస్ 1. ఓకే, ఇక్కడ చూడండి 1 మైనస్ ఎక్స్ అంటే 1 కాన్స్టెంటే కదా. ఇక్కడేముంది? a మైనస్ ఎక్స్. అంటే ఇక్కడ దీన్ని కంపారిజన్ చేసినప్పుడు ఇది సేమ్ అవుతుంది. ఇక్కడ రిమైనింగ్ పార్ట్ ఏముంది? ఇక్కడ x మైనస్ బి ఉంది, x మైనస్ బి ఉంది. ఇంక కింద ఏముంది? ఇక్కడ a మైనస్ బి ఉంది, a మైనస్ బి ఉంది. ఇప్పుడు ఏం చేస్తున్నాం మనం? ట్రాన్స్ఫర్మేషన్ చేయాలి కదా. ఇప్పుడు ట్రాన్స్ఫర్మేషన్ చేస్తేనే ఆ ఫార్మేషన్ వస్తుంది. మరి ట్రాన్స్ఫర్మేషన్ చేయాలంటే ఇక్కడ ఫంక్షన్ ఎందులో ఉంది? ఎక్స్ఎల్లో ఉంది. దీన్ని ఇందులోకి వేరే దాంట్లో కన్వర్షన్ చేయాలి. అంటే ఇప్పుడు వేరే దాంట్లో టీ పెట్టుకుంటాం కదా మనం. అంటే ఇక్కడ ఎక్స్ ప్లేస్లో ఏం పెట్టాలి? టీ పెట్టాలి. ఇలా ఐడెంటిఫై చేయాలి ఫంక్షన్. పుట్ పుట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏం చేద్దాం? టీ మైనస్ బి బై ఏ మైనస్ బి, టీ మైనస్ బి బై ఏ మైనస్ బి. ఫస్ట్ ఏంటి ఇక్కడ? సో దట్ ఎక్స్ 0 అయితే, ఎక్స్ 0 అయిందనుకోండి, 0 ఈజ్ ఈక్వల్ టు టీ మైనస్ బి బై ఏ మైనస్ బి. దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేశారనుకోండి, 0 ఈజ్ ఈక్వల్ టు టీ మైనస్ బి. అంటే వాల్యూ ఏమవుతుంది? టీ ఈజ్ ఈక్వల్ టు బి అవుతుంది. ఇది ఫస్ట్ ప్రాపర్టీ. రెండో ప్రాపర్టీ ఏంటి? ఎక్స్ 1 అయితే, ఎక్స్ 1 అయితే 1 ఈజ్ ఈక్వల్ టు టీ మైనస్ బి బై ఏ మైనస్ బి. 1 ఈజ్ ఈక్వల్ టు టీ మైనస్ బి బై ఏ మైనస్ బి. అంటే దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేశారనుకోండి, ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు టీ మైనస్ బి. బి క్యాన్సిల్ అయితే టీ వాల్యూ ఏమవుతుంది? ఏ అవుతుంది. అంటే ఎక్స్ 0 అయినప్పుడు టీ బి అవుతుంది, ఎక్స్ 1 అయినప్పుడు టీ వాల్యూ ఏమవుతుంది? ఏ అవుతుంది. ఫస్ట్ ఇక్కడ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ కదా. అంటే వాల్యూ ఏమవుతుంది? డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేశారనుకోండి, ఎక్స్కి డెరివేటివ్ 1, ఇది 1 బై ఏ మైనస్ బి కాన్స్టెంట్, టీకి డెరివేటివ్ డిటీ బై డిఎక్స్ మైనస్ బీకి డెరివేటివ్ కాన్స్టెంట్ కాబట్టి 0. అంటే టోటల్గా ఏం మిగులుతుంది? ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు డిటీ బై డిఎక్స్. దీని నుంచి డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 1 బై ఏ మైనస్ బి ఇంటూ డిటీ. ఇది ఓకే. ఇదంతా తీసుకెళ్ళి ఇందులో సబ్స్టిట్యూట్ చేశారనుకోండి, వాల్యూ ఏమవుతుంది? బీటా ఆఫ్ ఎం కామా ఎన్ ఈజ్ ఈక్వల్ టు బీటా ఆఫ్ m కామా n ఈజ్ ఈక్వల్ టు వాల్యూ ఏమవుతుంది? ఇంటిగ్రల్ x 0 అయినప్పుడు వాల్యూ ఎంత? b, x 1 అయినప్పుడు వాల్యూ ఎంత? a, x అంటే ఫంక్షన్ ఎంత? t మైనస్ b బై ఎంత వాల్యూ? a మైనస్ b హోల్ పవర్ m మైనస్ 1 ఇంటూ 1 మైనస్ ఎక్స్. ఎక్స్ అంటే మళ్ళీ ఎంత? t మైనస్ b బై a మైనస్ b హోల్ పవర్ m మైనస్ 1 ఇంటూ dx అంటే ఎంత వాల్యూ? 1 బై a మైనస్ b ఇంటూ dt. 1 బై a మైనస్ b ఇంటూ dt. ఓకే, దీని నుంచి వాల్యూ ఏమవుతుంది? చూడండి, ఇంటిగ్రల్ a టు b
ఇంటిగ్రల్ ఏ టు బి దీని పవర్ అప్లై చేసాం అనుకోండి వాల్యూ ఏమవుతుంది టీ మైనస్ బి హోల్ పవర్ ఎం మైనస్ 1 బై ఏ మైనస్ బి హోల్ పవర్ ఎం మైనస్ 1 ఏ మైనస్ బి హోల్ పవర్ ఎం మైనస్ 1 ఈ వాల్యూ లోపల ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తే ఏ మైనస్ బి మైనస్ టీ ప్లస్ బి బై ఏ మైనస్ బి హోల్ పవర్ ఎం మైనస్ 1 హోల్ పవర్ ఎం మైనస్ 1 ఇంటూ 1 బై ఏ మైనస్ బి డిటి ఇది వాల్యూ ఉంది కదా. దీని నుంచి ఇంటిగ్రల్ ఏ టు బి టీ మైనస్ బి హోల్ పవర్ ఎం మైనస్ 1 బై ఏ మైనస్ బి హోల్ పవర్ ఎం మైనస్ 1 ఇక్కడ ఈ బీకి బి క్యాన్సిల్ చేస్తే ఏ మైనస్ టీ హోల్ పవర్ ఎం మైనస్ 1 బై ఏ మైనస్ బి హోల్ పవర్ ఎం మైనస్ 1 అంతేనా. సారీ ఇది ఎన్ మైనస్ 1 కదా, ఎన్ మైనస్ 1 కదా, ఎన్ మైనస్ ఇంటూ 1 బై ఏ మైనస్ బి టు డిటి. దీన్ని సింప్లికేషన్ చేస్తే ఇంటిగ్రల్ ఏ టు బి టీ మైనస్ బి హోల్ పవర్ ఎం మైనస్ 1 ఇంటూ ఏ మైనస్ టీ హోల్ పవర్ ఎన్ మైనస్ 1 బై చూడండి ఏ మైనస్ బి హోల్ పవర్ ఎం మైనస్ 1 ఏ మైనస్ బి హోల్ పవర్ ఎన్ మైనస్ 1 ఇంటూ ఏ మైనస్ బి టోటల్గా ఏమవుతుంది ఏ మైనస్ బి హోల్ పవర్ ఎం మైనస్ 1 ప్లస్ ఎన్ మైనస్ 1 ప్లస్ 1 డిటి అంతేనా. దీని నుంచి దట్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఏ టు బి టీ మైనస్ బి హోల్ పవర్ ఎం మైనస్ 1 ఏ మైనస్ టీ హోల్ పవర్ ఎన్ మైనస్ 1 బై ఇది వాల్యూ ఏమవుతుంది ప్లస్ 1 మైనస్ 1 క్యాన్సిల్ చేస్తే ఏ మైనస్ బి హోల్ పవర్ ఎం ప్లస్ ఎన్ మైనస్ 1 డిటి. ఓకే ఇంటిగ్రల్ ఏ టు బి టీ మైనస్ బి హోల్ పవర్ ఎం మైనస్ 1 ఏ మైనస్ టీ హోల్ పవర్ ఎన్ మైనస్ 1 బై ఏ మైనస్ బి హోల్ పవర్ ఎం ప్లస్ ఎన్ మైనస్ 1. దీన్ని మళ్ళీ బై ప్రాపర్టీస్ ఆఫ్ డెఫినెట్ ఇంటిగ్రల్స్ ఏంటి ఇంటిగ్రల్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ టీ డిటి ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ అప్లై చేశారనుకోండి వాల్యూ ఏమవుతుంది కాన్స్టెంట్ బయట తీసుకొచ్చేస్తే 1 బై ఏ మైనస్ బి హోల్ పవర్ ఎం ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటిగ్రల్ ఏ టు బి వాల్యూ ఏమవుతుంది ఎక్స్ మైనస్ బి హోల్ పవర్ ఎం మైనస్ 1 ఏ మైనస్ ఎక్స్ హోల్ పవర్ ఎన్ మైనస్ 1 డిఎక్స్. ఇదే కదా మనం అడుగుతా 1 బై ఏ మైనస్ బి హోల్ పవర్ ఎం ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటిగ్రల్ ఏ టు బి ఎక్స్ మైనస్ బి హోల్ పవర్ ఎం మైనస్ 1 ఇంటూ ఏ మైనస్ ఎక్స్ హోల్ పవర్ ఎన్ మైనస్ 1 ఇంటూ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూ అంతా బీటా కామా ఎన్ బీటా ఎం కామా ఎన్. ఇది ఫోర్త్ ప్రాపర్టీ. ఓకే ఇక్కడ మీకు ఏంటంటే మెయిన్ ఇక్కడ సూటబుల్ ఫంక్షన్ అనేది రావాలి, వస్తే అప్పుడు ఫంక్షన్ మనం సొల్యూషన్ చేసుకుంటే వెళ్ళచ్చు. ఫిఫ్త్ ప్రాపర్టీ బీటా ఆఫ్ ఎం కామా ఎన్ ఈజ్ ఈక్వల్ టు బి ప్లస్ సి హోల్ పవర్ ఎం టు బీటా బి పవర్ ఎన్ ఇంటిగ్రల్ 0 to 1 x పవర్ ఎం మైనస్ 1 మైనస్ ఎక్స్ హోల్ పవర్ ఎన్ మైనస్ 1 బై బి ప్లస్ సిఎక్స్ హోల్ పవర్ ఎం ప్లస్ డిఎక్స్. ఓకే ఇక్కడ చూడండి చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఇది మళ్ళీ చూడండి ఇక్కడ ఎక్స్ పవర్ ఎం మైనస్ 1 మైనస్ ఎక్స్ హోల్ పవర్ ఎన్ మైనస్ 1 ఎక్స్ పవర్ ఎం మైనస్ 1 మైనస్ ఎక్స్ హోల్ పవర్ ఎన్ మైనస్ 1 మళ్ళీ అదేంటి ఒరిజినల్ ఫంక్షనే కదా. సో యు నో దట్ బీటా ఆఫ్ ఎం కామా ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి మనకి ఇంటిగ్రల్ 0 to 1 ఎక్స్ పవర్ ఎం మైనస్ 1 ఎక్స్ పవర్ ఎం మైనస్ 1 మైనస్ ఎక్స్ హోల్ పవర్ ఎన్ మైనస్ 1 డిఎక్స్. ఇది చూద్దాం ఇప్పుడు దీన్ని కంపేర్ చేశారనుకోండి
చూడండి x పవర్ m మైనస్ 1 ఉంది, 1 మైనస్ ఎక్స్ హోల్ పవర్ n మైనస్ 1 ఉంది, బై ఏముంది ఇక్కడ b ప్లస్ సిఎక్స్ ఉంది. అంటే పక్కన పెట్టండి, పవర్లు తీసామని చెప్పాను కదా, b ప్లస్ సిఎక్స్ బై పైన ఏముంది ఇక్కడ చూడండి, బీసీ కాన్స్టెంట్లో ఉందనుకోండి, కలిపి ఉందనుకోండి పవర్, అది తీసుకోండి b ప్లస్ సి, b పవర్ n ప్లస్లో ఫంక్షన్ తీసుకోండి x n, ఇక్కడ m, దీని కాన్స్టెంట్ b ప్లస్ సి ఇంక్లూడింగ్ b ప్లస్ సి ఉంది కాబట్టి ఇక్కడ ఆల్రెడీ b ప్లస్ ఉంది కాబట్టి తీసుకోండి b ప్లస్ సి, b పవర్ n ఏం చేస్తున్నాను ఒక ఫంక్షన్ కింద తీసుకోండి. అంటే టోటల్గా ఏమవుతుంది, ఇప్పుడు మనం కన్వర్షన్ చేస్తే ఎలా చేయాలి, పుట్ t ఈజ్ ఈక్వల్ టు సరే t కదా, x ఈజ్ ఈక్వల్ టు, మరి ఎక్స్నే కదా మనం కన్వర్షన్ చేస్తున్నాం, ఏం తీసుకోవాలి, b ప్లస్ సి ఇంటూ టీ బై b ప్లస్ సిటీ. ఎక్స్ ఉన్న చోటల్లో ఫంక్షన్ మార్చాలి, ఎక్స్ ఉన్న చోటల్లో ఏం చేయాలి, ఫంక్షన్ మార్చాలి. ఓకే, అంటే ఏం తీసుకోవచ్చు ఇప్పుడు, b ప్లస్ సి ఇంటూ టీ బై b ప్లస్ సిటీ. ఓకే, మీకు అర్థం అవడం గురించి ఇవన్నీ ఒక చోటకి చేర్చి చెప్తాను అనమాట. అర్థమైందా, ఇవన్నీ సబ్స్టిట్యూషన్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ బీటా ఫంక్షన్స్. అర్థమైంది, అనదర్ ఫార్మ్ ఆఫ్ బీటా ఫంక్షన్స్, అదర్ ట్రాన్స్ఫర్మేషన్ అని మీకు సిలబస్లో ఇచ్చాడు 6 టాపిక్లో. అనదర్ ఫార్మ్ ఆఫ్ బీటా ఫంక్షన్, అదర్ ట్రాన్స్ఫర్మేషన్స్, ఇవన్నీ ఇందులోనే ఉంటాయి. అర్థమైందా. నెక్స్ట్ లాస్ట్ ఈ టాపిక్లో లాస్ట్ సమ్, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు బీ ప్లస్ సిటీ బై బీ ప్లస్ సిటీ. ఓకే, మళ్ళీ సేమ్, సో దట్ మార్చాలి కదా, ఇందులో కదా మనం సబ్స్టిట్యూట్ చేద్దాం అనుకుంటున్నాం. అంటే ఏమవుతుంది, ఎక్స్ 0 అయినప్పుడు టీ వాల్యూ ఎంత అనేది అంతే కదా, ఎక్స్ 0 అయినప్పుడు వాల్యూ ఎంత అవుతుంది, 0 ఈజ్ ఈక్వల్ టు బీ ప్లస్ సి ఇంటూ టీ బై బీ ప్లస్ సిటీ. నేను టాస్ మల్టిప్లికేషన్ చేస్తే 0 ఈజ్ ఈక్వల్ టు బీ ప్లస్ సి ఇంటూ టీ, బీ ప్లస్ ఇంటూ పక్క పంపితే 0 అవుతుంది కదా, టీ వాల్యూ 0. ఇంకా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 అయినప్పుడు, ఎక్స్ 1 అయింది అనుకోండి, 1 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, బీ ప్లస్ సి ఇంటూ టీ బై బీ ప్లస్ సిటీ. అంతేనా, దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే వాల్యూ బీ ప్లస్ సిటీ ఈజ్ ఈక్వల్ టు బీటీ ప్లస్ సిటీ. ఈ సిటీ క్యాన్సిల్ చేసేయండి, అంటే వాల్యూ ఏమవుతుంది, బీ ఈజ్ ఈక్వల్ టు బీటీ, అంటే బీ ఈజ్ ఈక్వల్ టు అదే టీ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 1, బీబీ క్యాన్సిల్ అయిపోతే 1. అంటే ఎక్స్ 0 అయినప్పుడు టీ వాల్యూ 0, ఎక్స్ 1 అయినప్పుడు టీ వాల్యూ కూడా 1, మార్పు ఏం లేదు. నెక్స్ట్ ఇదేముంది, ఎక్స్లో ఉంది కదా, డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్, డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తే ఏమవుతుంది, ఎక్స్ డెరివేటివ్ ఏమవుతుంది 1, ఎక్స్ డెరివేటివ్ 1. దీని నుంచి దీన్ని కొంచెం సింపుల్గా చేద్దాం, అలా అంటే దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి, చేస్తే వాల్యూ ఏమవుతుంది, ఎక్స్ ఇంటూ బీ ప్లస్ సిటీ ఈజ్ ఈక్వల్ టు బీ ప్లస్ సి ఇంటూ టీ. ఇప్పుడు డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ ఎక్స్ చేస్తే వాల్యూ ఏమవుతుంది, ఇక్కడ యూవీ ఫార్మేషన్ కదా, ఎక్స్ ఇంటూ బీకి డెరివేటివ్ 0 ప్లస్ సి ఇంటూ టీకి డెరివేటివ్ డిటీ బై డిఎక్స్ ప్లస్ బీ ప్లస్ సిటీ ఇంటూ ఎక్స్కి డెరివేటివ్ 1 ఈజ్ ఈక్వల్ టు బీ ప్లస్ సి కాన్స్టెంట్ కదా, అది అలాగే ఉంటుంది, ఇక్కడ ఏముంటుంది డిటీ బై డిఎక్స్. ఓకే, టోటల్గా ఈ ఎక్స్సి డిటీ బై డిఎక్స్ ప్లస్ బీ ప్లస్ సిటీ ఈజ్ ఈక్వల్ టు బీ ప్లస్ సి ఇంటూ డిటీ బై డిఎక్స్. ఓకే, దీన్ని ఇటు పక్క తీసుకొచ్చారనుకోండి, వాల్యూ అవుతుంది ఎక్స్సి మైనస్ బి మైనస్ సి ఆఫ్ డిటీ బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ బి ప్లస్ సిటీ. అంతేనా, దీని నుంచి డిఎక్స్ ఇటును దీన్ని ఇటు క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే వాల్యూ ఏమవుతుంది, మైనస్ ఆఫ్ ఎక్స్సి మైనస్ బి మైనస్ సి బై బి ప్లస్ సిటీ డిటీ ఈజ్ ఈక్వల్ టు డిఎక్స్. మైనస్ లోపల తీసుకెళ్తే బి ప్లస్ సి మైనస్ ఎక్స్సి బై బి ప్లస్ సిటీ ఇంటూ డిటీ ఈజ్ ఈక్వల్ టు డిఎక్స్.
ఇదంతా మీరు రఫ్లో చేయండి. ఓకే, కన్వర్షన్ చేసాం. చేద్దాం, అందరికి వెళ్దామా? అది ఏమవుతుంది, దట్ ఈజ్ ఈక్వల్ టు ఇది కదా, బీటా ఆఫ్ m కామా ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to 1 x పవర్ m మైనస్ 1 1 మైనస్ x హోల్ పవర్ n మైనస్ 1 dx. దీన్ని తీసుకెళ్ళి సబ్స్టిట్యూట్ చేశారనుకోండి, ఫస్ట్ x 0 అయినప్పుడు t 0 కదా, అంటే ఇంటిగ్రల్ 0 to 1 కదా. x అంటే ఎంత వాల్యూ ఇక్కడ రాసిన చూడండి, b ప్లస్ c ఇంటూ t బై b ప్లస్ ct హోల్ పవర్ m మైనస్ 1 ఇంటూ 1 మైనస్ ఇక్కడ b ప్లస్ c ఇంటూ t బై b ప్లస్ ct హోల్ పవర్ n మైనస్ 1 ఇంటూ dx ప్లేస్లో ఏం రాయొచ్చు, b ప్లస్ c మైనస్ xc బై b ప్లస్ ct dt. ఇది టోటల్ వాల్యూ. మనం అన్ని సబ్స్టిట్యూట్ చేస్తే దీని నుంచి ఇంటిగ్రల్ 0 to 1 దీన్ని అప్లై చేస్తారనుకోండి, b ప్లస్ c హోల్ పవర్ m మైనస్ 1 t పవర్ m మైనస్ 1 బై b ప్లస్ ct హోల్ పవర్ m మైనస్ 1. ఓకే, ఇంటూ దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే b ప్లస్ ct ఇక్కడ మైనస్ bt మైనస్ ct బై b ప్లస్ ct హోల్ పవర్ n మైనస్ 1 b ప్లస్ c మైనస్ xc బై b ప్లస్ ct హోల్ పవర్ dt హోల్ పవర్ ఇంటూ dt. ఓకే, దీని నుంచి ఇంటిగ్రల్ 0 to 1 b ప్లస్ c హోల్ పవర్ m మైనస్ 1 t పవర్ m మైనస్ 1 బై b ప్లస్ ct హోల్ పవర్ m మైనస్ 1. ఈ ct క్యాన్సిల్ చేశారు అనుకోండి, ct క్యాన్సిల్ చేస్తే ఈ రెండిట్లోంచి bని కామన్ తీస్తే 1 మైనస్ t హోల్ పవర్ n మైనస్ 1 బై b ప్లస్ ct హోల్ పవర్ n మైనస్ 1 ఇంటూ b ప్లస్ xc ఎంత వచ్చింది, x ఉంది ఇక్కడ చూడండి, b ప్లస్ c మైనస్ ఇక్కడ చూడండి x అంటే వాల్యూ ఇక్కడ మనం ఆల్రెడీ తీసుకున్నాం కదా, కన్వర్షన్ చేయండి. ఎంత, b ప్లస్ c t ఇంటూ c బై ఎంత ఇది b ప్లస్ ct బై p ప్లస్ ct ఇంటూ dt. ఇదేందా టోటల్గా ఫంక్షన్ కవర్ చేయాలి కదా, x కవర్ చేశారు. వాల్యూ ఏమవుతుంది, ఇంటిగ్రల్ 0 to 1 ఇక ఈ b ప్లస్ టీని ఇక్కడ b ప్లస్ టీ పవర్ 1 ఇది b ప్లస్ టీ పవర్ m మైనస్ 1 అంటే టోటల్గా ఏమవుతుంది, దీన్ని సింప్లికేషన్ చేస్తే b ప్లస్ c హోల్ పవర్ m మైనస్ 1 t పవర్ m మైనస్ 1 ఇదేమవుతుంది b పవర్ n మైనస్ 1 1 మైనస్ t హోల్ పవర్ n మైనస్ 1 బై b ప్లస్ టీ హోల్ పవర్ m మైనస్ 1 b ప్లస్ టీ పవర్ 1 కదా, అంటే టోటల్గా ఏమవుతుంది, ఇది b ప్లస్ ct హోల్ పవర్ m అవుతుంది. మైనస్ 1 క్యాన్సిల్ అయిపోయి ఇంకా రిమైనింగ్ ఏముంది, ఇక్కడ b ప్లస్ c హోల్ పవర్ n మైనస్ 1 ఉంది. ఇక్కడ ఏమవుతుంది వాల్యూ, దీనికి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తే b ప్లస్ c ఇంటూ b ప్లస్ ct మైనస్
b plus c tc by b plus ct. ఓకే, టోటల్గా ఇంటిగ్రల్ 0 to 1 b plus c whole power m minus 1 t power m minus 1 1 minus t whole power n minus 1 b power n minus 1. ఇక్కడ సింప్లికేషన్ చేస్తే వాల్యూ ఏమవుతుంది? b ప్లస్ సిని కామన్ తీసారనుకోండి, ఇక్కడ ఓవరాల్గా b ప్లస్ సిటీ మైనస్ సిటీ బై b ప్లస్ సిటీ. అప్పుడు ఈ సిటీ క్యాన్సిల్ అవుతుంది. ఓకే, బై వాల్యూ b ప్లస్ సి b ప్లస్ సిటీ హోల్ పవర్ m b ప్లస్ సి హోల్ పవర్ n మైనస్ 1. ఓకే, ఫస్ట్ స్టెప్ ఇక్కడ వేస్తున్నాను చూడండి, కనపడుతుంది. ఇక్కడ ఏమవుతుంది? ఇంటిగ్రల్ 0 to 1 b ప్లస్ సి హోల్ పవర్ m మైనస్ 1. ఇక్కడ b ప్లస్ సి ఉంది అంటే టోటల్గా ఏమవుతుంది? b ప్లస్ సి హోల్ పవర్ m, తర్వాత t పవర్ m మైనస్ 1 1 మైనస్ t హోల్ పవర్ n మైనస్ 1 t పవర్ m మైనస్ 1 1 మైనస్ t హోల్ పవర్ n మైనస్ 1. ఇంకా రిమైనింగ్ ఏముంది ఇక్కడ? b పవర్ n మైనస్ 1 ఒకటి, అలాగే b ప్లస్ సి ఇంటూ b ఒకటి, b ప్లస్ సి ఇంటూ b ఒకటి ఉంది, బాయ్ b ప్లస్ సిటీ హోల్ పవర్ m, అలాగే b ప్లస్ సి హోల్ పవర్ n మైనస్ 1, b ప్లస్ సి హోల్ పవర్ n మైనస్ 1 ఇంటూ dt. దీని నుంచి ఇంటిగ్రల్ 0 to 1 b ప్లస్ సి హోల్ పవర్ m t పవర్ m మైనస్ 1 1 మైనస్ t హోల్ పవర్ n మైనస్ 1 b పవర్ n మైనస్ 1 ఇంటూ అంటే b పవర్ n ఇంటూ b ప్లస్ సి హోల్ పవర్ బై b ప్లస్ సిటీ హోల్ పవర్ m ఇంటూ b ప్లస్ సి హోల్ పవర్ n మైనస్ 1. దీని నుంచి b ప్లస్ సి హోల్ పవర్ m బయట తీసుకొచ్చండి, ఈ b పవర్ n కూడా బయట తీసుకొచ్చండి. ఇంటిగ్రల్ 0 to 1 t పవర్ m మైనస్ 1 1 మైనస్ t హోల్ పవర్ n మైనస్ 1 బై ఈ వాల్యూ ఎంత అవుతుంది? b ప్లస్ టీ హోల్ పవర్ m, దీన్ని పైకి తీసుకెళ్ళారు అనుకోండి, b ప్లస్ సి ఇంటూ b ప్లస్ సి హోల్ పవర్ మైనస్ 1 ప్లస్ 1. ఇక్కడ b ప్లస్ సిటీ, ఇక్కడ b ప్లస్ సిటీ, ఇక్కడ b ప్లస్ సిటీ హోల్ పవర్ m కదా, అంటే m ప్లస్ 1 వస్తుంది, అంతే కదా. b ప్లస్ సి హోల్ పవర్ n మైనస్ 1 అంటే ఇది కూడా b ప్లస్ సిటీయే కదా. ఓకే, b ప్లస్ సిటీ అదే. ఓకే, ఇప్పుడు ఏం మిగులుతుంది? b ప్లస్ సి, ఇది ఉండదు కదా. ఓకే, చూడండి ఇక్కడ b ప్లస్ సి ఇంటూ b ప్లస్ సి హోల్ పవర్ m మైనస్ 1 అంటే b ప్లస్ సి హోల్ పవర్ m, ఇదిగో t పవర్ m మైనస్ 1 1 మైనస్ t హోల్ పవర్ n మైనస్ 1 b పవర్ n మైనస్ 1 ఇంటూ b బై b ప్లస్ టీ హోల్ పవర్ m b ప్లస్ టీ హోల్ పవర్ m ఇంటూ b ప్లస్ టీ అంటే b ప్లస్ టీ హోల్ పవర్ m ప్లస్ 1 b ప్లస్ టీ హోల్ పవర్ n మైనస్ 1. ఇప్పుడు దీని నుంచి వాల్యూ ఏమవుతుంది? ఇక్కడికి b ప్లస్ సి ఉన్నది కదా. ఓకే, b పవర్ n మైనస్ 1 ఇంటూ b అంటే b పవర్ n, టోటల్గా t పవర్ m మైనస్ 1 1 మైనస్ టీ హోల్ పవర్ n మైనస్ 1 బై b ప్లస్ టీ హోల్ పవర్ m ప్లస్ 1 ప్లస్ n మైనస్ 1 dt. ఓకే, దీని నుంచి వాల్యూ b ప్లస్ సి హోల్ పవర్ m ఇంటూ b పవర్ n ఇంటిగ్రల్ 0 to 1 t
టీ పవర్ m మైనస్ 1 ఇంటూ 1 మైనస్ టీ హోల్ పవర్ n మైనస్ 1 బై ఇదేమవుతుంది b ప్లస్ సిటీ హోల్ పవర్ మైనస్ 1 ప్లస్ 1 క్యాన్సిల్ అయితే m ప్లస్ n dt. ఓకే, సేమ్ మళ్ళీ బై ప్రాపర్టీస్ ఆఫ్ డెఫినెట్ ఇంటిగ్రల్ ఇంటిగ్రల్ a టు b f ఆఫ్ x dx ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ a టు b f ఆఫ్ t dt. అంటే దీన్ని ఎక్స్ఎల్లో కన్వర్షన్ చేశారనుకోండి b ప్లస్ c హోల్ పవర్ m b పవర్ n ఇంటిగ్రల్ 0 టు 1 x పవర్ m మైనస్ 1 1 మైనస్ x హోల్ పవర్ n మైనస్ 1 బై b ప్లస్ cx హోల్ పవర్ m ప్లస్ n. ఏంటిది బీటా కామా m కామా n, ఇదే కదా మనం చూపించమంట. ఇది అదర్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ బీటా ఫంక్షన్స్. టోటల్గా మళ్ళీ ఒకసారి సిలబస్ చూస్తే యూలర్స్ బీటా అండ్ గామా ఫంక్షన్స్ ఫస్ట్ టాపిక్. అందులో మనం బీటా ఫంక్షన్స్ గురించి చెప్పుకున్నాం, బీటా ఫంక్షన్ డెఫినేషన్ చెప్పుకున్నాం, బీటా ఫంక్షన్ యొక్క ప్రాపర్టీస్ చెప్పుకున్నాం. 2 ప్రాపర్టీస్, బీటా ఆఫ్ m కామా n ఈజ్ ఈక్వల్ టు బీటా ఆఫ్ n కామా m, దట్ ఈస్ ద సిమెట్రీ ప్రాపర్టీ ఆఫ్ బీటా ఫంక్షన్స్. సెకండ్ వన్ బీటా m కామా n ఈజ్ ఈక్వల్ టు బీటా ఆఫ్ m ప్లస్ 1 కామా n ప్లస్ బీటా ఆఫ్ m కామా n ప్లస్ 1. ఆ 2 ప్రాపర్టీసే ఉన్నాయి మనకి. తర్వాత నెక్స్ట్ టాపిక్ ఏంటి అంటే అనదర్ ఫార్మ్ ఆఫ్ బీటా ఫంక్షన్స్. అనదర్ ఫార్మ్ ఆఫ్ బీటా ఫంక్షన్స్లో ఫస్ట్ ఫార్మ్ ఏంటి బీటా ఆఫ్ m కామా n ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 టు ఇన్ఫినిటీ x పవర్ m మైనస్ 1 బై 1 ప్లస్ x హోల్ పవర్ m ప్లస్ n dx ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 టు ఇన్ఫినిటీ x పవర్ n మైనస్ 1 బై 1 ప్లస్ x హోల్ పవర్ m ప్లస్ n dx. అది సెకండ్ ప్రాపర్టీ. తర్వాత థర్డ్ ప్రాపర్టీ ఏంటి బీటా m కామా n ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 టు 1 x 0 టు ఇన్ఫినిటీ x పవర్ m మైనస్ 1 ప్లస్ x పవర్ n మైనస్ 1 బై 1 ప్లస్ x హోల్ పవర్ m ప్లస్ n. ఈ 3 బాగా ఇంపార్టెంట్. తర్వాత దాన్ని ఉపయోగించిన మనం ఇంకా థర్డ్ వన్, ఫోర్త్ వన్, ఫిఫ్త్ వన్ ఇవన్నీ చేసాం. ఇదేంటి అనదర్ ఫార్మ్ ఆఫ్ బీటా ఫంక్షన్స్ ఆర్ అదర్ ట్రాన్స్ఫర్మేషన్స్. నెక్స్ట్ బీటా ఫంక్షన్స్. సో బీటా ఫంక్షన్ టాపిక్ ఈజ్ హాయ్ స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. ఫిఫ్త్ ప్రాపర్టీ బీటా ఆఫ్ m కామా n, బీటా ఆఫ్ m కామా n ఈజ్ ఈక్వల్ టు b ప్లస్ c హోల్ పవర్ m, b ప్లస్ c హోల్ పవర్ m to beta b power n integral 0 to 1 x power m minus 1 minus x whole power n minus 1 by b plus cx whole power m plus n dx. ఓకే, ఇక్కడ చూడండి, చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి ఇది. మళ్ళీ చూడండి ఇక్కడ x పవర్ m మైనస్ 1 1 మైనస్ x హోల్ పవర్ n మైనస్ 1, x పవర్ m మైనస్ 1 1 మైనస్ x హోల్ పవర్ n మైనస్ 1. మళ్ళీ అదేంటి ఒరిజినల్ ఫంక్షనే కదా. సో యు నో దట్ బీటా ఆఫ్ m కామా n ఈజ్ ఈక్వల్ టు ఏంటి మనకి ఇంటిగ్రల్ 0 టు 1 x పవర్ m మైనస్ 1 x పవర్ m మైనస్ 1 1 మైనస్ x హోల్ పవర్ n మైనస్ 1 dx. చూద్దాం ఇప్పుడు దీన్ని కంపేరిజేషన్ చేశారనుకోండి. చూడండి x పవర్ m మైనస్ 1 ఉంది, 1 మైనస్ x హోల్ పవర్ n మైనస్ 1 ఉంది, బై ఏముంది ఇక్కడ b ప్లస్ cx ఉంది. అంటే పక్కన పెట్టండి, పవర్లు తీసామని చెప్పాను కదా, b ప్లస్ cx బై పైన ఏముంది ఇక్కడ చూడండి bc కాన్స్టెంట్లో ఉందనుకోండి, కలిపి ఉందనుకోండి పవర్ అది తీసుకోండి b ప్లస్ c, b పవర్ n ప్లస్లో ఫంక్షన్ తీసుకోండి x n, ఇక్కడ m, దీని కాన్స్టెంట్ b ప్లస్ c ఇంక్లూడింగ్ b ప్లస్ c ఉంది కాబట్టి ఇక్కడ ఆల్రెడీ b ప్లస్ ఉంది కాబట్టి తీసుకోండి b ప్లస్ c, b పవర్ n ఏం చేస్తున్నాను ఒక ఫంక్షన్ కింద తీసుకోండి. అంటే టోటల్గా ఏమవుతుంది ఇప్పుడు మనం కన్వర్షన్ చేస్తే ఎలా చేయాలి, పుట్ t ఈజ్ ఈక్వల్ టు సరే టీ కదా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మరి ఎక్స్నే కదా మనం కన్వర్షన్ చేస్తున్నాం, ఏం తీసుకోవాలి b ప్లస్ c ఇంటూ టీ బై b ప్లస్ సిటీ. ఎక్స్ ఉన్న చోటల్లా ఫంక్షన్ మార్చాలి, ఎక్స్ ఉన్న చోటల్లా ఏం చేయాలి ఫంక్షన్ మార్చాలి. ఓకే, అంటే ఏం తీసుకోవచ్చు ఇప్పుడు b ప్లస్ c ఇంటూ టీ
by b plus ct. ఓకే, మీకు అర్థం అవడం గురించి ఇవన్నీ ఒక చోటకి చేర్చి చెప్తాను అనమాట. అర్థమైందా? ఇవన్నీ సబ్స్టిట్యూషన్, ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ బీటా ఫంక్షన్స్. అర్థమైందా? అనదర్ ఫార్మ్ ఆఫ్ బీటా ఫంక్షన్స్, అదర్ ట్రాన్స్ఫర్మేషన్ అని మీకు సిలబస్లో ఇచ్చాడు 6 టాపిక్లో. అనదర్ ఫార్మ్ ఆఫ్ బీటా ఫంక్షన్, అదర్ ట్రాన్స్ఫర్మేషన్స్, ఇవన్నీ ఇందులో ఉంటాయి. అర్థమైందా? నెక్స్ట్ లాస్ట్, ఈ టాపిక్లో లాస్ట్ సమ్ x ఈజ్ ఈక్వల్ టు బీ ప్లస్ సిటీ బై బీ ప్లస్ సిటీ. ఓకే, మళ్ళీ సేమ్. సో దట్ మార్చాలి కదా, ఇందులో కదా మనం సబ్స్టిట్యూట్ చేద్దాం అనుకుంటున్నాం. అంటే ఏమవుతుంది, x 0 అయినప్పుడు టీ వాల్యూ ఎంత అనేది కాదు, అంతే కదా. x 0 అయినప్పుడు వాల్యూ ఎంత అవుతుంది, 0 ఈజ్ ఈక్వల్ టు బీ ప్లస్ సి ఇంటూ టీ బై బీ ప్లస్ సిటీ. నేను టాస్ మల్టిప్లికేషన్ చేస్తే 0 ఈజ్ ఈక్వల్ టు బీ ప్లస్ సి ఇంటూ టీ. బీ ప్లస్ ఇంటూ పక్కకు పంపితే 0 అవుతుంది కదా, టీ వాల్యూ 0. ఇంకా x ఈజ్ ఈక్వల్ టు 1 అయినప్పుడు, x 1 అయింది అనుకోండి, 1 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, బీ ప్లస్ సి ఇంటూ టీ బై బీ ప్లస్ సిటీ. అంతేనా? దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే వాల్యూ బీ ప్లస్ సిటీ, బీ ప్లస్ సిటీ ఈజ్ ఈక్వల్ టు బీటీ ప్లస్ సిటీ. ఈ సిటీ క్యాన్సిల్ చేసేయండి, అంటే వాల్యూ ఏమవుతుంది, బీ ఈజ్ ఈక్వల్ టు బీటీ. అంటే బీ ఈజ్ ఈక్వల్ టు అదే టీ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 1. బీబీ క్యాన్సిల్ అయిపోతే 1. అంటే x 0 అయినప్పుడు టీ వాల్యూ 0, x 1 అయినప్పుడు టీ వాల్యూ కూడా 1, మార్పు ఏం లేదు. నెక్స్ట్ ఇదేముంది, ఎక్స్లో ఉంది కదా, డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తే ఏమవుతుంది, ఎక్స్ డెరివేటివ్ ఏమవుతుంది, 1. ఎక్స్ డెరివేటివ్ 1. దీని నుంచి దీన్ని కొంచెం సింపుల్గా చేద్దాం. అలా అంటే దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి, చేస్తే వాల్యూ అవుతుంది ఎక్స్ ఇంటూ బీ ప్లస్ సిటీ ఈజ్ ఈక్వల్ టు బీ ప్లస్ సి ఇంటూ టీ. ఇప్పుడు డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ ఎక్స్ చేస్తే వాల్యూ అవుతుంది, ఇక్కడ యూవీ ఫార్మేషన్ కదా, ఎక్స్ ఇంటూ బీకి డెరివేటివ్ 0 ప్లస్ సి ఇంటూ టీకి డెరివేటివ్ డిటీ బై డిఎక్స్ ప్లస్ బీ ప్లస్ సిటీ ఇంటూ ఎక్స్కి డెరివేటివ్ 1 ఈజ్ ఈక్వల్ టు బీ ప్లస్ సి కాన్స్టెంట్ కదా, అది అలాగే ఉంటుంది. ఇక్కడ ఏముంటుంది, డిటీ బై డిఎక్స్. ఓకే, టోటల్గా ఈ ఎక్స్సి డిటీ బై డిఎక్స్ ప్లస్ బీ ప్లస్ సిటీ ఈజ్ ఈక్వల్ టు బీ ప్లస్ సి ఇంటూ డిటీ బై డిఎక్స్. ఓకే, దీన్ని ఇటు పక్క తీసుకొచ్చారనుకోండి, వాల్యూ అవుతుంది ఎక్స్సి మైనస్ b minus c of dt by dx is equal to minus of b plus ct. అంతేనా? దీని నుంచి dx నీటిను దీని ఇటు క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే వాల్యూ ఏమవుతుంది, మైనస్ ఆఫ్ xc మైనస్ b మైనస్ c బై b ప్లస్ ct dt ఈజ్ ఈక్వల్ టు dx. మైనస్ లోపల తీసుకెళ్తే బీ ప్లస్ సి మైనస్ ఎక్స్సి బై బీ ప్లస్ సిటీ ఇంటూ డిటీ ఈజ్ ఈక్వల్ టు డిఎక్స్. ఇదంతా మీరు రఫ్లో చేయాలి. ఓకే, కన్వర్షన్ చేసాం, చేద్దాం, అందరూ వెళ్దామా. అది ఏమవుతుంది, దట్ ఈజ్ ఈక్వల్ టు ఇది కదా, బీటా ఆఫ్ m కామా ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to 1 x పవర్ m మైనస్ 1 1 మైనస్ x హోల్ పవర్ n మైనస్ 1 dx. దీన్ని తీసుకెళ్ళి సబ్స్టిట్యూట్ చేశారనుకోండి, ఫస్ట్ x 0 అయినప్పుడు t 0 కదా, అంటే ఇంటిగ్రల్ 0 to 1 కదా. x అంటే ఎంత వాల్యూ ఇక్కడ రాసిన చూడండి, b ప్లస్ సి ఇంటూ టీ బై b ప్లస్ సిటీ హోల్ పవర్ m మైనస్ 1 ఇంటూ 1 మైనస్ ఇక్కడ b ప్లస్ సి ఇంటూ టీ బై b ప్లస్ సిటీ హోల్ పవర్ n మైనస్ 1 ఇంటూ dx ప్లేస్లో ఏం రాయొచ్చు, b ప్లస్ సి మైనస్ xc బై b ప్లస్ సి
బి ప్లస్ సిటీ డిటి. ఇది టోటల్ వాల్యూ మనం అన్నీ సబ్స్టిట్యూట్ చేస్తే దీని నుంచి ఇంటిగ్రల్ 0 to 1 దీన్ని అప్లై చేస్తారనుకోండి, బి ప్లస్ సి హోల్ పవర్ m మైనస్ 1 టీ పవర్ m మైనస్ 1 బై బి ప్లస్ సిటీ హోల్ పవర్ m మైనస్ 1. ఓకే, ఇంటూ దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే బి ప్లస్ సిటీ ఇక్కడ మైనస్ బీటీ మైనస్ సిటీ బై బి ప్లస్ సిటీ హోల్ పవర్ n మైనస్ 1 బి ప్లస్ సి మైనస్ ఎక్స్సి బై బి ప్లస్ సిటీ హోల్ పవర్ డిటి, హోల్ పవర్ ఇంటూ డిటి ఇంటూ డిటి. ఓకే, దీని నుంచి ఇంటిగ్రల్ 0 to 1 బి ప్లస్ సి హోల్ పవర్ m మైనస్ 1 టీ పవర్ m మైనస్ 1 బై బి ప్లస్ సిటీ హోల్ పవర్ m మైనస్ 1. ఈ సిటీ క్యాన్సిల్ చేశారు అనుకోండి, సిటీ క్యాన్సిల్ చేస్తే ఈ రెండిట్లోంచి బీని కామన్ తీస్తే 1 మైనస్ టీ హోల్ పవర్ n మైనస్ 1 బై బి ప్లస్ సిటీ హోల్ పవర్ n మైనస్ 1 ఇంటూ బి ప్లస్ ఎక్స్సి ఎంత వచ్చింది, ఎక్స్ ఉంది ఇక్కడ చూడండి, బి ప్లస్ సి మైనస్ ఇక్కడ చూడండి ఎక్స్ అంటే వాల్యూ ఇక్కడ మనం ఆల్రెడీ తీసుకున్నాం కదా, కన్వర్షన్ చేయండి ఎంత, బి ప్లస్ సి టీ ఇంటూ సి బై ఎంత ఇది బి ప్లస్ సిటీ బై బి ప్లస్ సిటీ ఇంటూ డిటి. ఇదేందా టోటల్గా ఫంక్షన్ కవర్ చేయాలి కదా, ఎక్స్ కవర్ చేశాను. వాల్యూ అవుతుంది ఇంటిగ్రల్ 0 to 1 ఇక ఈ బి ప్లస్ టీని ఇక్కడ బి ప్లస్ టీ పవర్ 1 ఇది బి ప్లస్ టీ పవర్ m మైనస్ 1 అంటే టోటల్గా ఏమవుతుంది ఇది, దీన్ని సింప్లికేషన్ చేస్తే బి ప్లస్ సి హోల్ పవర్ m మైనస్ 1 టీ పవర్ m మైనస్ 1 ఇదేమవుతుంది బి పవర్ n మైనస్ 1 మైనస్ టీ హోల్ పవర్ n మైనస్ 1 బై బి ప్లస్ టీ హోల్ పవర్ m మైనస్ 1 బి ప్లస్ టీ పవర్ 1 కదా, అంటే టోటల్గా ఏమవుతుంది ఇది బి ప్లస్ సిటీ హోల్ పవర్ m అవుతుంది, మైనస్ 1 క్యాన్సిల్ అయిపోయి ఇంకా రిమైనింగ్ ఏముంది ఇక్కడ బి ప్లస్ సి హోల్ పవర్ n మైనస్ 1 ఉంది. ఇక్కడ ఏమవుతుంది వాల్యూ, దీనికి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తే బి ప్లస్ సి ఇంటూ బి ప్లస్ సిటీ మైనస్ బి ప్లస్ సి టీసీ బై బి ప్లస్ సిటీ. ఓకే, టోటల్గా ఇంటిగ్రల్ 0 to 1 బి ప్లస్ సి హోల్ పవర్ m మైనస్ 1 టీ పవర్ m మైనస్ 1 మైనస్ టీ హోల్ పవర్ n మైనస్ 1 బి పవర్ n మైనస్ 1. ఇక్కడ సింప్లికేషన్ చేస్తే వాల్యూ ఏమవుతుంది, బి ప్లస్ సిని కామన్ తీసారనుకోండి ఇక్కడ ఓవరాల్గా బి ప్లస్ సిటీ మైనస్ సిటీ బై బి ప్లస్ సిటీ. అప్పుడు ఈ సిటీ క్యాన్సిల్ అయిపోయింది. ఓకే, బై వాల్యూ బి ప్లస్ సిటీ హోల్ పవర్ m బి ప్లస్ సి హోల్ పవర్ n మైనస్ 1. ఓకే, ఫస్ట్ స్టెప్ ఇక్కడ వేస్తున్నాను చూడండి, కనపడుతుందా,
ఇక్కడ ఏమవుతుంది ఇంటిగ్రల్ 0 to 1 b ప్లస్ సి హోల్ పవర్ m మైనస్ 1. ఇక్కడ b ప్లస్ సి ఉంది అంటే టోటల్గా ఏమవుతుంది b ప్లస్ సి హోల్ పవర్ m, తర్వాత t పవర్ m మైనస్ 1 1 మైనస్ t హోల్ పవర్ n మైనస్ 1, t పవర్ m మైనస్ 1 1 మైనస్ t హోల్ పవర్ n మైనస్ 1. ఇంకా రిమైనింగ్ ఏముంది ఇక్కడ b పవర్ n మైనస్ 1 ఒకటి, అలాగే b ప్లస్ సి ఇంటూ b ఒకటి, b ప్లస్ సి ఇంటూ b ఒకటి ఉంది బాయ్ b ప్లస్ సిటీ హోల్ పవర్ m, అలాగే b ప్లస్ సి హోల్ పవర్ n మైనస్ 1, b ప్లస్ సి హోల్ పవర్ n మైనస్ 1 ఇంటూ dt. దీని నుంచి ఇంటిగ్రల్ 0 to 1 b ప్లస్ సి హోల్ పవర్ m t పవర్ m మైనస్ 1 1 మైనస్ t హోల్ పవర్ n మైనస్ 1 b పవర్ n మైనస్ 1 ఇంటూ అంటే b పవర్ n ఇంటూ b ప్లస్ సి హోల్ పవర్ బై b ప్లస్ సిటీ హోల్ పవర్ m ఇంటూ b ప్లస్ సి హోల్ పవర్ n మైనస్ 1. దీని నుంచి b ప్లస్ సి హోల్ పవర్ m బయట తీసుకొచ్చండి, ఈ b పవర్ n కూడా బయట తీసుకొచ్చండి. ఇంటిగ్రల్ 0 to 1 t పవర్ m మైనస్ 1 1 మైనస్ t హోల్ పవర్ n మైనస్ 1 బై ఈ వాల్యూ ఎంత అవుతుంది b ప్లస్ టీ హోల్ పవర్ m, దీన్ని పైకి తీసుకెళ్ళారు అనుకోండి b ప్లస్ సి ఇంటూ b ప్లస్ సి హోల్ పవర్ మైనస్ 1 ప్లస్ 1. ఇక్కడ b ప్లస్ సిటీ, ఇక్కడ b ప్లస్ సిటీ, ఇక్కడ b ప్లస్ సిటీ హోల్ పవర్ m కదా, అంటే m ప్లస్ 1 వస్తుంది అంతే కదా. b ప్లస్ సి హోల్ పవర్ n మైనస్ 1 అంటే ఇది కూడా b ప్లస్ సిటీయే కదా. ఓకే, b ప్లస్ సిటీ అదే. ఓకే, ఇప్పుడు ఏం మిగులుతుంది b ప్లస్ సి, ఇది ఉన్నది కదా. ఓకే చూడండి ఇక్కడ b ప్లస్ సి ఇంటూ b ప్లస్ సి హోల్ పవర్ m మైనస్ 1 అంటే b ప్లస్ సి హోల్ పవర్ m, ఇదిగో t పవర్ m మైనస్ 1 1 మైనస్ t హోల్ పవర్ n మైనస్ 1 b పవర్ n మైనస్ 1 ఇంటూ b బై b ప్లస్ టీ హోల్ పవర్ m, b ప్లస్ టీ హోల్ పవర్ m ఇంటూ b ప్లస్ టీ అంటే b ప్లస్ టీ హోల్ పవర్ m ప్లస్ 1 b ప్లస్ టీ హోల్ పవర్ n మైనస్ 1. ఇప్పుడు దీని నుంచి వాల్యూ ఏమవుతుంది ఇక్కడికి b ప్లస్ సి ఉన్నది కదా. ఓకే, b పవర్ n మైనస్ 1 ఇంటూ b అంటే b పవర్ n, టోటల్గా t పవర్ m మైనస్ 1 1 మైనస్ టీ హోల్ పవర్ n మైనస్ 1 బై b ప్లస్ టీ హోల్ పవర్ m ప్లస్ 1 ప్లస్ n మైనస్ 1 dt. ఓకే, దీని నుంచి వాల్యూ b ప్లస్ సి హోల్ పవర్ m ఇంటూ b పవర్ n ఇంటిగ్రల్ 0 to 1 t పవర్ m మైనస్ 1 ఇంటూ 1 మైనస్ టీ హోల్ పవర్ n మైనస్ 1 బై ఇదేమవుతుంది b ప్లస్ సిటీ హోల్ పవర్ మైనస్ 1 ప్లస్ 1 క్యాన్సిల్ అయితే m ప్లస్ n dt. ఓకే, సేమ్ మళ్ళీ బై ప్రాపర్టీస్ ఆఫ్ డెఫినెట్ ఇంటిగ్రల్ ఇంటిగ్రల్ a టు b f ఆఫ్ x dx ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ a టు b f ఆఫ్ t dt. అంటే దీన్ని ఎక్స్ఎల్లో కన్వర్షన్ చేశారనుకోండి b ప్లస్ సి హోల్ పవర్ m b పవర్ n ఇంటిగ్రల్ 0 to 1 x పవర్ m మైనస్ 1 1 మైనస్ x హోల్ పవర్ n మైనస్ 1 బై b ప్లస్ cx హోల్ పవర్ m ప్లస్ n. ఏంటిది బీటా కామా m కామా n, ఇదే కదా మనం చూపించమంట. ఇది అదర్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ బీటా ఫంక్షన్స్. టోటల్గా మళ్ళీ ఒకసారి సిలబస్ చూస్తే యూలర్స్ బీటా అండ్ గామా ఫంక్షన్స్ ఫస్ట్ టాపిక్. అందులో మనం బీటా ఫంక్షన్స్ గురించి చెప్పుకున్నాం, బీటా ఫంక్షన్ డెఫినేషన్ చెప్పుకున్నాం, బీటా ఫంక్షన్ యొక్క ప్రాపర్టీస్ చెప్పుకున్నాం. 2 ప్రాపర్టీస్ బీటా ఆఫ్ m కామా n ఈజ్ ఈక్వల్ టు బీటా ఆఫ్ n కామా m, దట్ ఈస్ ద సిమెట్రీ ప్రాపర్టీ ఆఫ్ బీటా ఫంక్షన్స్. సెకండ్ వన్ బీటా m కామా n ఈజ్ ఈక్వల్ టు బీటా ఆఫ్ m
ప్లస్ 1 కామా ఎన్ ప్లస్ బీటా ఆఫ్ ఎం కామా ఎన్ ప్లస్ 1. ఆ 2 ప్రాపర్టీసే ఉన్నాయి మనకి. తర్వాత నెక్స్ట్ టాపిక్ ఏంటి అంటే అనదర్ ఫార్మ్ ఆఫ్ బీటా ఫంక్షన్స్. అనదర్ ఫార్మ్ ఆఫ్ బీటా ఫంక్షన్స్లో ఫస్ట్ ఫార్మ్ ఏంటి, బీటా ఆఫ్ ఎం కామా ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to infinity x power m minus 1 by 1 plus x whole power m plus n dx is equal to integral 0 to infinity x power n minus 1 by 1 plus x whole power m plus n dx. అది సెకండ్ ప్రాపర్టీ. తర్వాత థర్డ్ ప్రాపర్టీ ఏంటి, బీటా m కామా n ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to 1 infinity x power m minus 1 plus x power n minus 1 by 1 plus x whole power m plus n. ఈ 3 బాగా ఇంపార్టెంట్. తర్వాత దాన్ని ఉపయోగించిన మనం ఇంకా థర్డ్ వన్, ఫోర్త్ వన్, ఫిఫ్త్ వన్ ఇవన్నీ చేసాం. ఇదేంటి, అనదర్ ఫార్మ్ ఆఫ్ బీటా ఫంక్షన్స్.